హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నాన్నకు కంకణం నేనే కట్టాను అని చెప్పి లక్కీ చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మనీషకి మాత్రం అనుమానం మొదలవుతూ ఉంటుంది. దేవయానితో, ఆంటీ ఆ బుడ్డది మిత్రకు కంకణం కట్టిందంటే ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు అన్నట్టుగా రాత్రి ఎవరో ఇంటికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళే మిత్రకి కంకణం కట్టుంటారని చెప్పి, ఒకవేళ లక్ష్మి కానీ వచ్చి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవి అని, లేదు మనీషా, చనిపోయిన లక్ష్మి ఇంటికి ఎలా వస్తుంది? నువ్వు ఈ మధ్య లక్ష్మి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అనవసరమైన విషయాల గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. ఎవరు వచ్చిన మాట నిజమే, కానీ అది లక్ష్మి అయితే అయ్యుండదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోవైపు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్కీ వివేక్తో, అవును బాబాయ్, ఇంతకీ ఆ కంకణం ఎవరు కట్టారు? ఎందుకు నేనే కట్టానని అబద్ధం చెప్పమన్నావు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో వివేక్, మీ నాన్నకు ఆ కంకణాన్ని నేనే కట్టాను, నేను కట్టానని చెబితే అన్నయ్య అంత నమ్మకంగా చేతికి ఉంచుకోడు. అదే నువ్వైతే ఖచ్చితంగా దాన్ని చేతి నుండి తీయడు. అందుకే అలా చెప్పమన్నాను. ఖచ్చితంగా అన్నయ్యకి మంచి జరగడం కోసమే నేను ఆ కంకణాన్ని కట్టాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నువ్వు నిజమే చెబుతున్నావు కదా బాబాయ్ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఈ బాబాయ్ మీద నీకు నమ్మకం లేదా లక్కీ అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు లేదు, ఉంది అని చెప్పి, సరే బాబాయ్ నేను వెళ్తాను అని చెప్పి లక్కీ గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఈరోజు లక్కీ వదిన్ని సేవ్ చేసింది అని చెప్పి వివేక్ అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మిత్ర గదిలో పాపను చూసిన లక్ష్మి ఆ పాప గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, మిత్ర గారింట్లో పాప ఉండడం ఏంటి, ఆ పాప ఎవరై ఉంటుంది అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఉంటే జున్ను స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి లక్ష్మి దగ్గరికి వస్తాడు. అమ్మ, నేను స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అయిపోయాను, నువ్వు కూడా నాతో పాటు ఈరోజు స్కూల్కి రామ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, ప్లీజ్ జున్ను, ఈ ఒక్కరోజు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు నువ్వు స్కూల్కి వస్తేనే నేను కూడా స్కూల్కి వెళ్తాను. 2 రోజుల నుండి నేను ఒక్కడనే వెళ్తున్నాను. ప్లీజ్ అమ్మా, ఈరోజు లక్కీ కూడా స్కూల్కి వస్తానంది. అందుకే నువ్వు ఇప్పటి వరకు లక్కీని చూడలేదు కదా, తనకు దెబ్బ తగిలితే మరి ఎలా ఉందో చూడవా, అందుకే నువ్వు కూడా నాతో పాటు స్కూల్కి రా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక జున్ను అంతలా అడగడంతో ఈరోజు స్కూల్కి వెళ్తే లక్కీని కూడా చూసినట్టుగా ఉంటుంది అనుకుని, సరే నాన్న వస్తాను అని చెప్పి ఇక అలా లక్ష్మి జున్నుతో కలిసి స్కూల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు లక్కీ కూడా స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటే, ఇకప్పుడు మిత్ర, లక్కీ నీకు ఇంకా కాలికున్న దెబ్బ తగ్గనే లేదు, అప్పుడే స్కూల్కి రెడీ అవుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్కీ, ఇలా రోజు ఇంట్లో కూర్చుంటే నాకు బోర్గా ఉంది నాన్న, అదే స్కూల్కి వెళ్తే అక్కడికి జున్ను వస్తాడు, హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు, లంచ్ టైంలో కూడా జున్ను నాకు కంపెనీ ఇస్తాడు, అమ్మ చేసిన వంటల్ని తినొచ్చు అని చెప్పి ఇక అలా లక్కీ అంటూ ఉంటే, ఇక నువ్వు డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పిన ఊరుకోవు కదా, కానీ ఈరోజు మాత్రం జాగ్రత్తగా ఉండు, నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయ లక్కీ, నేను వచ్చి నిన్ను స్కూల్ నుండి తీసుకుని వస్తాను, లేదంటే వివేక్ బాబాయ్ అయినా వస్తాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఓకే నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. పదలకి, ఈరోజు నేనే నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక అలా మిత్ర లక్కీని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తాడు. జున్నుని లోపలికి పంపించిన తర్వాత లక్ష్మి జానుతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి ఇక జానుకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు జాను, నేను జున్నుని స్కూల్కి పంపించడానికి వచ్చాను, మీ స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అవునా అక్క, నేను ఒక 2 minutesలో వస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే జాను, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. మిత్ర కూడా లక్కీని లోపలికి పంపించి ఒకసారి జానుతో మాట్లాడదాం,
లక్కీకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెబుదాం అనుకొని ఇక మిత్ర కూడా జాను కోసం చూస్తూ ఉంటే అప్పుడే జాను నడుచుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది. మిత్ర జానుని పిలుస్తాడు. ఏంటి బావగారు, లక్కీని డ్రాప్ చేయడానికి వచ్చారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అప్పుడే లక్కీకి దెబ్బ తగ్గిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు జాను, కానీ నేనెంత చెప్పినా లక్కీ నా మాట వినడం లేదు. స్కూల్కి వెళ్తానని మొండికేసింది, అందుకే తీసుకురావాల్సి వచ్చింది. కొంచెం తనని జాగ్రత్తగా చూసుకోవా జాను, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అలాగే బావగారు, మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి జాను మిత్రగారి కూతురు గురించి మాట్లాడుతుంది, మిత్రగారికి కూతురు ఉండడం ఏంటి అంటే రాత్రి నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన పాప మిత్రగారి పాపనా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాను లక్ష్మిని కలుస్తుంది. ఏంటక్క అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేసి రమ్మని చెప్పావని అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, జాను మిత్రగారి ఇంట్లో పాప ఉండడం ఏంటి, ఆ పాపని అందరూ మిత్రగారి కూతురు అంటున్నారేంటి, నాకేం అర్థం కావట్లేదు. మనీషకి మిత్రగారికి పెళ్ళవ్వలేదు కదా, మరి మిత్రగారికి పాప ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో జాను, అవునక్క, బావగారికి పాప ఉన్న మాట నిజమే, ఆ పాప నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి ఇక అలా లక్కీ జున్ను ఇద్దరు ఒకచోట మాట్లాడుకుంటూ ఉండగా, అదిగో అక్క, ఆ పాపే మిత్రగారి పాప అని చెప్పి జాను లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది. ఇక లక్కీని చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జాను నువ్వు అనేది, నువ్వు చెప్పేది లక్కీ గురించా అని అంటూ ఉంటే, అవునక్క, ఆ పాపే బావగారు దత్తత తీసుకున్న పాప అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, మిత్రగారు ఆ పాపని దత్తత తీసుకున్నారా, ఎందుకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, అదంతా పెద్ద కథక్క. 5 సంవత్సరాల క్రితం బావగారు అత్తయ్య గారు ఇద్దరు టీ ఎస్టేట్కి వెళ్ళారు. ఆ టీ ఎస్టేట్లో భాస్కర్ అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. అతని చెల్లెలకి నొప్పులు రావడంతో బావగారే రాత్రిపూట ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారట. ఏం జరిగిందో ఏంటో తెలీదు, ఆవిడ సడన్గా పాపని హాస్పిటల్లోనే వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందట. బావగారు పాపని ఎత్తుకోగానే ప్రవీణ్ మిట్టల్ దగ్గర పోగొట్టుకున్న ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందట. పాపని అదృష్టంగా భావించి ఆ రోజు నుండి బావగారు తన కన్న కూతురు కంటే ఎక్కువగా పాపని చూసుకుంటున్నారు అని చెప్పి జాను ఈ వివరాలన్నీ కూడా వివేక్ నాతో చెప్పాడక్క అని లక్ష్మికి చెబుతూ ఉంటుంది. ఇక ఆ విషయాలన్నీ విన్న తర్వాత లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఆ రోజు మిత్ర గారు డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చింది నన్నే కదా, అంటే లక్కీ నా కూతురే అయ్యి ఉంటుందా, నాకు కవల పిల్లలు పుట్టుంటారా అని చెప్పి ఇక లక్ష్మి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏమైందక్క, ఎందుకు అలా అయిపోయావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, నీకొక విషయం తెలుసా జాను, ఆ రోజు టీ ఎస్టేట్ దగ్గర భాస్కర్ అన్నయ్య ఇంట్లో గర్భిణిగా ఉన్నది మరెవరో కాదు నేనే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో జాను, ఏంటక్క నువ్వు అనేది, అంటే ఆ రోజు నీకు కవల పిల్లలు పుట్టారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఏమో జాను, ఆ విషయం నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే నువ్వు చెప్పే విషయాలన్నీ వింటూ ఉంటే నాకు కూడా అదే నిజమని అనిపిస్తుంది. భాస్కర్ అన్నయ్య ఎన్నోసార్లు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి అప్పుడప్పుడు నాకు ఎదురు పడుతూ ఉండేవాడు. మిత్ర గారికి ఎక్కడ భాస్కర్ అన్నయ్య ద్వారా నా గురించి నిజం తెలిసిపోతుందేమోనని భయపడి నేనే అన్నయ్యని ఇప్పటి వరకు కలవలేదు. మొన్న కూడా స్కూల్ దగ్గర అర్జున్ గారిని భాస్కర్ అన్నయ్య నా గురించి వివరాలు అడిగారట. ఒకవేళ ఈ విషయం గురించి చెప్పడానికేనేమో భాస్కర్ అన్నయ్యని కలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉందక్క, తన కన్న కూతుర్నే బావగారు దత్తత తీసుకున్నారన్నమాట. వాళ్ళ మధ్య
రక్త సంబంధం ఉంది కాబట్టి లక్కీ బావగారికి అంత దగ్గరైంది అని చెప్పి జాను, అక్క నువ్వు కనీసం ఇప్పటికైనా పిల్లల గురించి ఆలోచించైనా బావగారి దగ్గరికి రా అక్క, మీరంతా కలిసి సంతోషంగా ఉంటే చూడాలనేదే నా కోరిక అని చెప్పి ఇక అలా జాను అంటూ ఉంటుంది. వద్దు జాను, అది ఎప్పటికీ జరగదు. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడితే నందన్ కుటుంబంలో ఆ మనీష అల్లకల్లోలం సృష్టిస్తుంది. నా వల్ల కుటుంబానికి చెడు జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్మ అంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి లక్కీకి ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటే, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి, ఏం లేదమ్మా, నీ కాలికి దెబ్బ తగిలింది కదా, అందుకే బాధగా అనిపించింది అని లక్ష్మి అనగానే, వద్దమ్మా బాధపడకు, ఇప్పుడు నాకు దెబ్బ తగ్గిపోయింది కదా, నేను బాగానే ఉన్నాను అని చెప్పి జున్ను అమ్మకి ఏడవద్దని చెప్పు అని లక్కీ అంటూ ఉంటుంది. సరే అమ్మా, క్లాస్కి టైం అవుతుంది, నేను మళ్ళీ సాయంత్రం కలుస్తాను అని చెప్పి లక్కీ జున్నుని తీసుకొని క్లాస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ఒక్కసారి భాస్కర్ అన్నయ్యని కలిస్తే ఖచ్చితంగా లక్కీ నా కూతురా కాదా అన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఈరోజే భాస్కర్ని కలుద్దామక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి జాను ఇద్దరు కలిసి భాస్కర్ని కలుస్తారు. అమ్మ లక్ష్మి, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా, నువ్వు పోగొట్టుకున్న ఎంతో విలువైనది నీకు తిరిగి అప్పగించాలని చెప్పి 5 సంవత్సరాలుగా నీ కోసం ఏదో చూస్తున్నానని చెప్పి భాస్కర్ అనగానే, ఏంటన్నయ్య నువ్వు అనేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మిత్రగారి కూతురు లక్కీ మరెవరో కాదు, నీ కూతురే అని చెప్పి ఆ రోజు నీకు కవల పిల్లలు పుట్టారని భాస్కర్ అనగానే ఇకప్పుడు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భాస్కర్తో, అన్నయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి, మిత్రగారు మరెవరో కాదు, నా భర్త. కొన్ని కారణాల వల్ల నేను కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీరు కూడా లక్కీ నా కూతురు అన్న విషయం ఎవరి దగ్గర బయట పెట్టద్దు, ఒకవేళ మీరు బయట పెడితే నా మీద ఒట్టే అని చెప్పి లక్ష్మి తన మీద ఒట్టు వేసుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.